అందానికి మీరు ఇచ్చే డెఫినేషన్ ఏంటి, ప్రేమకు మీరు ఇచ్చే డెఫినేషన్ ఏంటి? అందం ప్రేమ టూ డిఫరెంట్ థింగ్స్. సో ఫస్ట్ అందం గురించి చెప్తానండి. అందం అనేది వితిన్ ఉండాలి. మనసు మీరు పాజిటివ్గా థింక్ చేస్తే అది మీ ఫేస్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అట్లానే లుక్స్ అనేది ఇంపార్టెంట్ కాదు అని నేను చెప్పను, కానీ ఒక కొద్దో గొప్ప అందం ఉండి మనసు థింకింగ్ లేదా మీ బిహేవియర్ పాజిటివ్గా ఉంటే మీరు గొప్ప అందగత్త అని అనిపించుకోవచ్చు. మీరు దానికి ఐశ్వర్యరాయో సుష్మితా సేనో అవ్వాల్సిన అవసరం లేదు. మన యాటిట్యూడ్, మనం మన మనం మన మనం బిహేవ్ చేసే విధానము, మన థింకింగ్ ప్రాసెస్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నట్టయితే కొంచెం ఉన్నా కూడా దాన్ని ఇంత ఎన్హాన్స్ చేసి చూపించుకోవచ్చు. అందం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్క వృత్తిలో కూడా ప్రతి ఒక్క దానిలో కూడా అందానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో బట్ నేను అందంగా ఉన్నారు అనేది మాత్రము లేకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీలో ఏదో ఒక క్వాలిటీ ఉంటుంది అందం లేని. ఇప్పుడు ఎప్పుడైనా చూడండి, ఒక బ్లైండ్ పర్సన్కి ఇయర్స్ షార్ప్గా పనిచేస్తుంది, ఒక డెఫ్ అండ్ డెమ్ పర్సన్కి ఐస్ చాలా షార్ప్, ఎక్కడో ఉన్నదాన్ని అట్లాగే పసిగట్టగలుగుతాడు. అలాగే గాడ్ అందరికి అందంగా ఉండి డమ్ ఉన్నారనుకోండి, వాళ్ళకి బుర్ర లేదనుకోండి, ఎందుకండి ఉపయోగం లేదు. సో అలాగే కొంచెం అటు ఇటు ఉన్నా కూడా దాని గురించి ఎక్కువ థింక్ చేయకండి, కాన్ఫిడెన్స్ని లూజ్ అవ్వకండి. బీ కాన్ఫిడెంట్, బీ ఫిట్. మీకున్న దాంట్లో మీరు ఇంకొక దేనిలో ఒక దానిలో మీరు రాణించగలుగుతారు. మీరు ఎంత సక్సెస్ఫుల్గా ఉన్నారు, మీరు దానిలో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. అందం అనేది ఊరికే అందంగా ఉండి లుక్స్ బాగుంటేనే అందం కాదు. మీ సక్సెస్, మీరు అప్రోచ్ అయ్యే విధానము, మీరు మాట్లాడే విధానము, మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకునే విధానము, మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల వాళ్ళని మీరు ట్రీట్ చేసే విధానము, మీలో ఉండే మంచితనము, ఇవన్నీ కూడా చాలా ఉంటాయి, అందంగా డిఫైన్ అవుతాయి డెఫినెట్గా. అండ్ బ్యూటీ అనేది విదిన్ అని నమ్ముతాను. బాహ్య సౌందర్యం కన్నా అంతర్ సౌందర్యం చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే ఓకే, దేవుడు అందంగా పుట్టించాడు అని అంటే అది కూడా ఒక చిన్న బోనస్ అనుకోవాలి, అంతేగాని అందం లేనోళ్ళకి ఇంపార్టెన్స్ ఉండదు అని కాదు. అసలు అందం అనేది ఇంపార్టెంట్ కానే కాదు నన్ను అడిగితే. నీ బిహేవియర్లో చక్కగా మంచి ఇది నువ్వు కాన్ఫిడెంట్గా ఉండు, ఏం చేసినా కాన్ఫిడెంట్గా ఉండు, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో, బీ సక్సెస్ఫుల్, బీ బ్రేవ్, బీ బోల్డ్. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో నువ్వు అలా ఉండు. సో డెఫినెట్గా ఎవ్రీబడి విల్ స్టార్ట్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ యూ. సో దెన్ అగైన్ ప్రేమ. ప్రపంచంలో ప్రేమతో సాధించలేనిదంటూ ఏది ఉండదు సార్. సో డెఫినెట్గా ప్రేమ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఒక తల్లి కొడుకుల మధ్య కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, అన్న చెల్లెల మధ్య కావచ్చు, ఒక ఓనరు ఒక బాస్కి ఎంప్లాయీకి మధ్య కావచ్చు. ఈ ప్రేమ అంటే ఒక చిన్న బాండింగ్ ఉండాలి. మళ్ళీ మీరు అడిగిన లవ్కి నాకు డెఫినేషన్ తెలీదు. ప్రతి ఒక్క దగ్గర ఆ ప్రేమ అనేది ఉండాలి. మీరు అడిగింది టూ లవర్స్ మధ్య ఉండే లవ్వా లేదా ఎవరి మధ్యలో ఉండే ప్రేమ అన్నాను. డిఫైన్ చేస్తే చెప్తాను, లేదంటే కాంట్రవర్సీ లేదు. ఎవరి మధ్యలో ఉండేదేనా సార్? ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రేమ అండి, అభిమానం, ప్రేమ. ఇప్పుడు నాకు నా కొడుకు అంటే పిచ్చి ప్రేమ, వాడిని ఎన్ని ముద్దులు పెడతానో విసిగించేస్తూ ఉంటాను నేను. సో ప్రేమ అనేది ప్రతి ఒక్కళ్ళ మధ్య ఉండాలి. అది లేకపోతే ఏ రిలేషన్షిప్ కూడా వర్కౌట్ అవ్వదండి. 100%. నేను ప్రేమకు బానిసనండి, ప్రేమకు బానిసని. నాకు అది కావాలి. నా ఎంప్లాయీ కూడా నన్ను ప్రేమించాలి. నాకు వాళ్ళకి నా మీద ప్రేమ ఉండాలి, ఆ ఇష్టం ఉండాలి. ఇదే ఆలోచిస్తూ ఉంటాను అనమాట. అసలు మీకు బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ నేను ప్రేమ లేని మనుషులతో నేను మాట్లాడలేను, నేను అసలు వాళ్ళతో కనెక్టే అవ్వలేను. ఇన్ఫ్యాక్ట్ నేను కనెక్టే అవ్వలేను. సో డెఫినెట్గా లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్. అది దాన్ని ప్రేమగా చూసుకోండి. సో డెఫినెట్గా ప్రతి ఒక్క రిలేషన్షిప్ కూడా సక్సెస్ అవుతుంది. సో డెఫినెట్గా ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్.